కార్తీక పురాణము 21వ అధ్యాయము కార్తీక వ్రత ప్రభావము. ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు పురంజేయుడు గొడుగుని, జెండాను, రథాన్ని కూలకొట్టాడు. అనంతరం బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు. దానితో ఆగ్రహించిన పురంజయుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం కాంబోజరాజు కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడింది. రక్తం ధారపాతగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను తీసి, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణి కాను. నీవు పంపిన బాణాలను నీకే తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటిని తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుడు సారథిని చంపివేశాయి. ధనస్సుని ముక్కలు చేశాయి. పురంజయుడిని గాయపరిచాయి. పురంజయుడికి కోపం వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్ద ఉన్న మహేశ్వరాస్త్రాన్ని వెంట సంధించి కాంబోజరాజు మీద ప్రయోగించాడు. ఆ మహేశ్వరాస్త్రం కాంబోజరాజు గుండెల్లోకి దూసుకుపోవటంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. అంతట యుద్ధం మరింత భయంకరంగా మారింది. మృతవీరుల రక్తం ఏరులై పారసాగింది. అలాంటి భయంకర సంగ్రామంలో అధర్మ్యమైనటువంటి పురంజేయుడి బలం క్రమక్రమంగా క్షీణించి వైరివీరుల దాటికి తట్టుకోలేక సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి అపజయానికి చింతిస్తూ విచారవందనంతో దుఃఖించాడు. అతని పరిస్థితి చూసి సుశీలుడు అనే పౌరోహితుడు రాజుగారిని ఓదార్చి, మహారాజా, శత్రువైన వీరసేనుడిని గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించు. అదొక్కటే చక్కని మార్గం. ఈరోజు కార్తీక పౌర్ణమి, కృతికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ రాత్రివేళ శ్రీహరియందు భక్తి కలిగి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నారాయణ, గోవింద, వాసుదేవ, కృష్ణ అంటూ భక్తితో గానం చెయ్యి. నీ గానాన్ని సర్వస్సుడైన ఆ శ్రీహరి ముందు నాట్యం చెయ్యి. అలా చేసినట్లయితే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శృతభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక మాసం యొక్క మహిమని ఇంతని చెప్పటం ఎవరి వల్ల కాదు. ఓ పురంజయ, ఈనాటి నీ ఓటమికి కారణం మితిమీరిన నీ అధర్మ ప్రవర్తన. నీ ధర్మబలం, దైవబలం రెండూ తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, సుఖ సంపత్తులు, సౌభాగ్య సత్సంతానాలు లభించి తీరుతాయి. కార్తీక పురాణము 21వ అధ్యాయం పారాయణ సమాప్తం.